ఒక దొడ్డిలో 50 గొర్రెలు ఉన్నాయిరా. 50 గొర్రెల్లో ఒక గొర్రె కంచె దాటిందిరా. ఇక లోపల ఎన్ని ఉంటాయిరా అన్నాడంట. అప్పుడు 49 సార్ అన్నాడంట. వెంటనే పక్కన ఇంకొకళ్ళు లేచాడు. ఏం కాదు, ఒక్కడి కూడా ఉండదండి అన్నాడంట. అదేందిరా 50లో ఒకటి పోతే 49 ఉంటాయి కదరా అంటే, ఎందుకు ఉంటాయి సార్, మా ఇంట్లో గొర్రెలోనే, మేము గొర్రెలు కాసేవాళ్ళం. గొర్రె జాతి లక్షణం నీకు తెలుసా? ఒకటి దాటిందంటే మొత్తం దాటుతాయి. నీకు తెలియదు అనుకుంటానంటే పంతులు గారు సర్దుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? నేనొక్కడనే కదా, నేనొక్కడనే ఏమైతే ఏమైంది, ఎటు అడిగేస్తే ఏమైందంటే కాదు. సమాజ ప్రజలందరి పాపముల కొరకు ఒక కోడె దూడ, ఒక కోడె. యాజకుని పాపముల కొరకు ఒక కోడె. మళ్ళీ చెప్తున్నా, సమాజం అంతటి పాపముల కొరకు ఒక కోడె, యాజకుడి ఒక్కడి పాపం కొరకు ఒక కోడె. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు? యాజకుడు ఒక్కడే, యాజకుడు ఈజ్ ఈక్వల్ టోటల్ సమాజం. సమాజం, టోటల్ సమాజం ఈజ్ ఈక్వల్ యాజకుడు. ఈక్వల్. ఒక్కడే కదా అనుకుంటా. ఒక సేవకుడు సంఘం అంతటితో సమానం. ఒక సంఘమంతా కలిపి ఒక దైవజనుడికి సమానం, ఈక్వల్. ఇంతమంది గుంపు శాలేమన్న ఒక్కడితో ఎలా ఈక్వల్ అవుతారంటే అలా చేశాడు లేఖనంలో.